ఏపీలో రాజధాని విస్తరణకు భూములిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు రైతులు. ఇప్పటికే భూములు ఇచ్చిన వారి పరిస్థితి చూస్తే భయమేస్తోందని అధికారులపై ఆగ్రహించారు. గతంలో భూములిచ్చిన వారికి న్యాయం చేసి అప్పుడు తమ దగ్గరకు రండి అని చెప్పి అధికారులకు షాక్ ఇచ్చారు రైతులు. అసలు ఏపీలో అమరావతి పేరుతో ఉన్న గ్రామాల్లో ఏం జరుగుతోంది? అమరావతి పేరుతో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పి 10 ఏళ్ల క్రితం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 29 గ్రామాల రైతుల నుంచి 34,568 ఎకరాల భూమిని సమీకరించింది. ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములతో కలుపుకుని మొత్తం ప్రభుత్వం దగ్గర ఉన్న 53,749 ఎకరాలు ఉన్నాయి. అయితే రాజధాని అవసరాలకు ఉన్న భూములు సరిపోవని చెబుతూ రాజధాని విస్తరణ పేరుతో మరో 44,676 ఎకరాలను సమీకరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం గ్రామాలలో గ్రామ సభలు నిర్వహిస్తోంది. తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం, వడ్డమాను, పెద్దపరిమి గ్రామాల్లో అధికారులతో పాటు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా గ్రామ సభల్లో పాల్గొన్నారు. రాజధాని విస్తరణ కోసం భూములు ఇచ్చే ప్రసక్తి లేదని గ్రామ సభల్లో రైతులు ముక్త కంఠంతో తేల్చి చెప్పారు. సభల్లో పాల్గొన్న ఆయా గ్రామాల్లోని తెలుగుదేశం నాయకులు సైతం భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. గతంలో భూములు ఇచ్చిన వారి పరిస్థితి చూస్తే తమకు భయమేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో భూములు తీసుకుని 10 సంవత్సరాలయ్యింది. ఇప్పటి వరకు రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్లను ఎందుకు అభివృద్ధి చేయలేదని అధికారులను కడిగేశారు. గతంలో ఇచ్చిన భూములను అభివృద్ధి చేస్తామన్నారు కదా, ముందు అభివృద్ధి చేసి చూపించండి, ఆ తరువాత మళ్లీ భూములు ఇవ్వాలో లేదో ఆలోచిస్తామని తేల్చి చెప్పారు. సమీకరణ పేరుతో తమ భూములను లాక్కోవాలని ప్రయత్నిస్తే సహించే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు రైతులు స్పష్టంగా చెప్పారు. రైల్వే లైన్లకు అంతర్గత రోడ్ల నిర్మాణానికి కొంతవరకు భూములు ఇస్తాం కానీ మొత్తం భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని కొందరు రైతులు చెప్పారు. అసలు అమరావతి ఇక్కడుంటుందో లేదో నమ్మకం ఏంటని అధికారులను ప్రశ్నించారు. రాజధానిపై ఇంతవరకు స్పష్టమైన గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వడ్డమాను గ్రామ సభలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కు రైతులు షాక్ ఇచ్చారు. మీరు 10 ఏళ్ల క్రితం గెలిచారు, కనీసం గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయారని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైపోయింది. చివరి సంవత్సరం అంతా ఎలక్షన్ హడావుడి ఉంటుంది. ఇంకా మీకు ఉన్న ఈ 3 ఏళ్లలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయాలతో పాటు ప్రభుత్వ కాంప్లెక్స్ కట్టి చూపించండి. అప్పుడు రైతుల దగ్గరకు వచ్చి రాజధాని విస్తరణకు భూములడగండి. అప్పటి వరకు మా దగ్గరకు రావద్దని అధికారులకు స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కు రైతులు తేల్చి చెప్పారు.